ఒకప్పుడు అంటే ఇలా భయపడతా చేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాటింగ్లు స్టార్ట్ అయిపోయాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా ఆ తర్వాత పీజీలలో లివింగ్ రిలేషన్ స్టార్ట్ అయిపోయి కామన్ అయిపోయింది. అబ్బాయిలు అమ్మాయిలు ఇలా నిదానంగా యూత్ క్యాంప్లోనే పరిచయాలు స్టార్ట్ అవుతాయి. ఏమనుకున్నారో మళ్ళీ యూత్ క్యాంప్లోనే ప్రేరేపణలు స్టార్ట్ అయ్యేది. యూత్ క్యాంప్లోనే కొంతమంది మెసేజ్లను వాళ్ళు అనుకున్నట్టు తిప్పుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఒకరిని డిసైడ్ చేసుకొని వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకొని వచ్చి మందిరంలో కూర్చుంటారు. కూర్చొని ఆ రోజు ఒక షరతు పెట్టుకుంటే అంటే, ప్రభా ఒకవేళ గనక నీ దాసుడు నిలబడి దేవుని చిత్తం అనే పదం 3 సార్లు పలుకుతే ఇది నీ చిత్తమే అనే పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టుకొని వస్తారు. ఈయన భక్సింగ్ గారి గురించి దేవుని చిత్తం గురించి చెప్తా ఉంటే వీడి చిత్తమే వేరే కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టుకోబాకు. ఈరోజు అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏంటి రిలేషన్షిప్, ఎందుకు అఫేర్లు స్టార్ట్ అవుతూ ఉంటున్నాయంటే, అమ్మాయిలు ఊరు నుంచి చదువు అనే పేరుతో కర్నూలుకి వస్తారు. అమ్మా నాన్నలు వీళ్ళు చదివేసి ఎలగబెట్టేస్తారంటారు. వీళ్ళు వెలిగిపోతారు, వచ్చేస్తారు. ఇక్కడ బస్సులు దిగి పీజీలు జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత విశ్వాసులు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళకే ఉండరు. నీకెవరు లేరా అంటే, నేను విశ్వాసిని. విశ్వాసం అయితే మనిషి కాదా? నీకు కోరికలు లేవా? నీకేమైనా హెల్త్ ప్రాబ్లమా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. రోజు వీళ్ళు పోతూ ఉంటారు. నీకు సహాయం చేయడానికి ఎవరుండరు. నువ్వు రాత్రి బస్సు ఎక్కాలంటే నిన్ను డ్రాప్ చేయడానికి ఎవరుండరు. నీకు అర్జెంటుగా ఫోన్లో బ్యాలెన్స్ చేయడానికి ఎవరుండరు. నీకు ఆకలేస్తే రాత్రి అర్ధరాత్రి పీజీలు తెచ్చి భోజనాలు ఇవ్వడానికి ఎవరుండరు. ఇవన్నీ బాగా ఆలోచించి ఈ వాతావరణ నేపథ్యంలో వీళ్ళు ఒక మంచి తీర్మానం చేసుకుంటారు. మనం గనక యెరూషలేంకి వచ్చే విశ్వాసిని అలా ప్రైజ్ లార్డ్ అన్నయ్య అని టచ్ చేస్తే మన పనులన్నీ అయిపోతాయని స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రైజ్ లార్డ్తో స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ మాత్రమే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నిదానంగా బైబిల్ డౌట్స్ దగ్గరికి వెళ్తుంది. బైబిల్ డౌట్స్ దగ్గర నుంచి నిదానంగా ఫోన్లో ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఫోన్లో ప్రేయర్ పోంగ లాస్ట్లో ఆల్ నైట్ ప్రేయర్ అయిపోతుంది. అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రార్థనలు అవసరంలే, తిక్క వేషాలు ఇవి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డౌట్లు పంచుకోని అవసరంలే, తిక్కేషాలు ఇవి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చాటింగ్ చేసుకోని అవసరంలే. నీకు గనక ఆత్మీయ నాయకత్వం కావాలంటే సిస్టర్ అయితే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని సీనియర్ సిస్టర్ దగ్గరికి వెళ్ళు, బ్రదర్ అయితే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బ్రదర్ దగ్గరికి వెళ్ళు. అంతేకాని ఓవర్ యాక్షన్ చేసి ఇటు నుంచి అటు నువ్వు ఆత్మీయుడివి, నీకు బైబిల్లో ప్రశ్నలు, ఇవన్నీ ఏం లేదు. లోపల కామం ఎగురుతుంది. వీళ్ళేమో నిదానంగా వీళ్ళని అలా లైన్లో పెడితే, మన బ్యాచ్ డైరీ మిల్క్లు ఇస్తాం, బ్యాలెన్స్ వేస్తావా ఎంత 100 రూపీస్. వీడికి స్కాలర్షిప్ అప్పుడే వేయబడి ఉంటుంది. వీడు 100 అడిగితే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ట్రాన్స్ఫర్ కొడతారు. వీళ్ళు ఉన్న 1000 కొట్టేస్తారు. అర్ధరాత్రి వాళ్ళకి ఆకలేస్తా ఉంటే ఫోన్ కొట్టి తిన్నావా అంటే, నేను తిన్నా, నువ్వు అంటే ఎక్కడా దొరకలే. అయ్యో మెస్ ఉందిగా, మెస్లో నచ్చలే, ఏం కావాలి చెప్పు, నేనే నీ స్విగ్గీ, నేనే నీ జొమాటో అనుకొని అర్ధరాత్రులు బైక్లు వేసుకొని పోయి పీజీల దగ్గర కుక్కల్లాగా, వోడాఫోన్ కుక్కలు ఉంటాయి కదా, హచ్ కుక్కలు అంటారు, అలా కుక్కల్లాగా పార్సల్ పట్టుకొని నిలబడే బ్యాచ్. వీళ్ళు నిదానంగా ఆమె స్మైల్ ఇస్తే పడతారు, బైక్ ఎక్కితే పడతారు. అలా వీళ్ళిద్దరు కలిసి మీటింగ్లకి తిరుగుతారు. అమ్మాయిలు ఏమనుకుంటారు తెలుసా, అరే మనకి ట్యాక్స్ లేకుండా అన్నీ దొరుకుతున్నాయి అనుకుంటారు. ఇక్కడ ఒక స్ట్రైట్ సత్యం చెప్పనా, దీంట్లో బకరా అంటే
దీంట్లో బలి పశువు అమ్మాయే. ఎందుకు తెలుసా? ఒక అబ్బాయి మీకు ఇచ్చే ఒక చిన్న చాక్లెట్ నుంచి 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ వెనకాల, నిన్ను మీ ఊరికి డ్రాప్ చేయడం వెనకాల, నీతో కలిసి ప్రార్థన చేయడం వెనకాల, వీటన్నిటి వెనకాల ఒకే కోరిక ఉంటుంది. ఏం కోరిక తెలుసా? ఏ రోజు ఒంటరిగా ఈమె నాకు దొరికితే వాడేసుకుందాం. ఇది తప్ప అబ్బాయిలకు ఇంకో కోరిక ఉండదు, గుర్తుపెట్టుకో. నీ కన్యకత్వం పోతే లైఫ్ లాంగ్ ఏడుస్తావు. పెళ్ళైన తర్వాత నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు కుటుంబంలో, కలవరం, ఆ పాత జ్ఞాపకాలు పిండి చంపేస్తుంటాయి. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. నీ పరిస్థితి కూడా అంతే, చాలా జాగ్రత్త. దీన్ని స్టార్టింగ్లో కోయడం చాలా ఈజీ. అందుకే మనం చదివిన వచనము పౌలు తిమోతి అనే సేవకుడికి రాశాడు. సేవకుడికి ఏం రాశాడో తెలుసా? ఎఫెసు సంఘంలో సేవ చేస్తున్న ఒక సేవకుడికి రాసిన మాట ఏంటంటే, యవ్వనేచ్ఛల నుంచి పారిపోని రాశాడు. సేవకుడికి కూడా ఎక్సెప్షన్ లేదు. బైబిల్ చెప్తా ఉంటే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి. మొట్టమొదటిది, ఆగకుండా దేవునితో నీ బాధ ఏంటో పంచుకో, కాంప్రమైజ్ అవ్వబాకు. రెండోది నేను చేసింది ఏంటి అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ మాట బాగా గమనించండి. ఆత్మచేత శరీర క్రియలను చంపేసిన ఎడల. కొట్టొదిలేయమని చెప్పట్లేదు, మొక్కం తిప్పుకోమని చెప్పట్లేదు, పారిపోమని చెప్పట్లేదు. శరీర క్రియలని చంపేమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నువ్వు పాపంతో డీల్ చేసేటప్పుడు చాలా రాడికల్గా డీల్ చేయాలి. మొహమాటం లేకుండా డీల్ చేయాలి. చాలాసార్లు ఎదురోళ్ళు ఏమనుకొని సస్తే సావని, నీకెందుకు? కొన్నిసార్లు వచ్చే డైలాగులు ఏంటి తెలుసా? నువ్వు గనుక నన్ను కాదంటే ఊరేసుకొని చచ్చిపోతా, అర్జెంటుగా వేసుకొని పెట్టు మెసేజ్. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు వేసుకోరు. ఆడేసుకున్నాడు పోతాడు, నీకెందుకు? ఈ మొహమాటాలే మనల్ని పాడు చేసి చంపుతున్నాయి. విషం తాగేస్తా, పంపిమంటావా? మెసేజ్ పెట్టు. ఉట్టి ఫ్రెండ్స్ లాగా ఉంటాం. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? శరీర క్రియలని చంపేసిన ఎడల. చంపడానికి నీకు శక్తి లేదు, నాకు శక్తి లేదు. దేంతో చంపాలంట? ఆత్మతో చంపిన ఎడల. ఏంటి ఆత్మతో చంపడం? ఆత్మను తీసుకొని ఏమైనా కోసేసుకోవాలా? కాదు. ఈ మాటని హెబ్రీ 4:12 చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం వాడి అయిన ఖడ్గము. ఎటువంటి ఖడ్గం కంటే వాడి, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. The word of God is like a double-edged sword, living and active. It penetrates into the soul and dividing the spirit. మూలుగులు, ఎముకలు, అంటే వాక్యము బతికున్న వాడి అయిన ఖడ్గం. ఇట్స్ ఎ లివింగ్ స్వోర్డ్. ఇది బతికున్న కత్తి. చచ్చిపోయిన కత్తి అంటే నువ్వు తీసి పనిచేయాలి. ఇది బతికున్న కత్తి. దీని కనుక లోపల వదిలేస్తే చాలు. ఈ కత్తిని లోపల నువ్వు వదిలేస్తే ఆ కత్తి చూసుకుంటుంది. ఎక్కడన్నా ఏమైనా వస్తే ఆటోమేటిక్గా వేసేస్తూ ఉంటుంది, అంతే. ఒకవేళ నీ ఇంట్లో గనక ఒక వాచ్మ్యాన్, బతికున్న వాచ్మ్యాన్ నువ్వు పెట్టావనుకో, దొంగలు రాకుండా ఆయన చూసుకుంటానే ఉంటాడు. ఎందుకంటే బతికున్నాడు కాబట్టి. నువ్వు ఒకవేళ కెమెరాస్ పెట్టావనుకో, ఆయన దాన్ని మోసం చేసి లోపలికి వచ్చేసినా కెమెరా చచ్చిపోయింది, దానికి జీవం లేదు కాబట్టి దానికి అర్థం కాదు. ఇది బతికున్న కత్తి అని బైబిల్ చెప్తుంది. యాక్టివ్ స్వోర్డ్, చాలా ఫాస్ట్గా పనిచేసే కత్తి. వాక్యాన్ని చదవడం అస్సలు మానేయద్దు.
నువ్వు పాపం చేసినా, ఒకవేళ చేసిన, వాక్యం చదవడం మానేయద్దు. వాక్యం చదివేటప్పుడు ప్రభా ఇది కత్తి అని నేను నమ్ముతున్నాను, ఇది కత్తి అని వాక్యం చెప్తుంది, కొయ్ ప్రభా నన్ను కొయ్. దువ్వెనా అని బైబిల్ ఎక్కడ చెప్పట్లే, దిండు అని బైబిల్ ఎక్కడ చెప్పట్లే, వాక్యం సమ్మగుండే ఏసీ అని బైబిల్ ఎక్కడ చెప్పట్లే. బైబిల్ చెప్పి మాట్లాడింది తెలుసా, ఇది కత్తి, ఇది సుత్తె, ఇది మంట, ఇది అలసిపోయిన తర్వాత ఆహారము, ఇది నిన్ను సరిచేసేది. కాబట్టి నువ్వు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్. వాక్యానికి నిన్ను నువ్వు అందుబాటులో పెట్టుకో. చదువు, అటెండ్ అవ్వు, మీటింగ్లు ధ్యానించు, టేక్ టైం విత్ ద వర్డ్. నువ్వు వాక్యంతో టైం తీసుకోకపోతే పనిచేయదు. ఎందుకంటే దిస్ ఇస్ ద వే దట్ ద లార్డ్ హస్ కెప్ట్. ఆయన పెట్టిన మార్గం ఇది. ఆత్మతో శరీర క్రియలను చంపిన ఎడలా, చంపాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయనకు నువ్వు వాక్యం ఇచ్చావనుకో, అది తీసుకొని వేసేస్తాడు. ఒకవేళ ఆలోచించు, దావీదు గొలియాత్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు, రాళ్ళు దొరకలే. ఏంటి స్టోరీ? యేసు ప్రభు అందరికీ భోజనం పెట్టడానికి రెడీగా ఉన్నాడు, పిల్లోడు క్యారియర్ ఇవ్వలే. ఏంటి పరిస్థితి? ద్రాక్షారసం అయిపోయింది, యేసు ప్రభు ద్రాక్షారసం చేయడానికి రెడీగా ఉన్నాడు, నీళ్ళు లేవు. ఏంటి పరిస్థితి? ఆయన పని చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? నీ వంతు బాధ్యత నువ్వు చెయ్యాలి. లాజరు సమాధి బయట నిలబడి రాయి పక్కకు పో, లాజరు బయటకు రా అనలే. రాయి మీరు తీయగలరు కదా, మీరు తీసేయండి. లాజర్ని మీరు లేపలేరు కదా, నేను లేపుతా. యేసుప్రభు ఎప్పుడు చెప్పేది అదే. నువ్వు చేయగలిగింది చెయ్యి. నువ్వు చేయగలిగింది ఏంటి తెలుసా? బైబిల్ చదవడం. నువ్వెంత రాత్రంతా పోర్న్ చూసావా? నో ప్రాబ్లం, అంటే చూడమని చెప్పట్లే. చూసావా? పొద్దున్న మనస్సాక్షి గుచ్చుతా ఉంటే వద్దులే ఇప్పుడు ఏం చదువుతాం, చదువు. ఆ రోజు పొద్దున్న కూడా తీసి చదువు. ఇది మందు. రోగం ఎక్కువైపోయింది, ఏ మందు వేసుకుంటా? ఆ రోజు 2 వేసుకుంటారు ట్యాబ్లెట్లు. నువ్వు పడిపోయే కొలది వాక్యాన్ని పెంచు, చదవడం, ప్రార్థన చేయడం. ప్రభా నేను ఘోరంగా పడిపోయా, ఆయన నిన్ను బయటకు తెస్తాడు. నువ్వు చేయవలసిన కష్టం లేఖనాల్ని పెట్టు. ఆ లేఖనాల్ని వాడి పరిశుద్ధాత్మ దేవుడు పాపమును చంపుతాడు, పాపమును తగ్గించుకోవడం. ఇప్పుడు ఒకవేళ నువ్వు వ్యభిచారానికి అలవాటు పడ్డావనుకో, అక్కడ నుంచి పోర్నోగ్రఫీకి తగ్గించుకుంటే నీకు విడుదల వస్తుందని అనుకోవద్దు. పోర్నోగ్రఫీకి తగ్గించుకుంటే మళ్ళీ ఒకరోజు వెళ్ళిపోతావు వ్యభిచారానికి. చంపేసిన ఎడల గొలియాత్ కింద చచ్చిపోయాడు కదా అని చెప్పి గొలియాతుని దావీదు అక్కడికి పోయి, గొలియాత్ ఒకసారి లే సెల్ఫీ తీసుకుంటా, స్టేటస్ పెట్టుకుంటా అనలే. కత్తి తీసి మెడ కోసి పారేస్తాడు. రాడికల్ గుండు. ఎప్పటి నుంచి తెలుసా? ఈ రోజు నుంచి. ఎందుకు అనంటే, సేవకుడిగా నేను తీసుకునే బైబిల్ స్టడీల కంటే కుటుంబ పంచాయతీలు ఎక్కువైపోయాయి. ఏందిరా నాయన మీ పంచాయతీ అంటే, వాళ్ళ గొడవలన్నీ చెప్పిన తర్వాత నేను స్ట్రైట్గా చూసి, మీరిద్దరు లవ్ మ్యారేజ్ కదా అంటే, మీకు ఎలా తెలుసన్నా? ఆ మాత్రం తెలీదా? ఓ రోజు ఎంఎస్సి ఫిజిక్స్ చదువుకుంటున్న వాడు వచ్చి మంచి విశ్వాసి అని చెప్పుకున్నాడు. వచ్చి అన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నా. ఎగ్జాక్ట్లీ సేమ్. మంచి విశ్వాసి, నాకు రెడ్ నచ్చుద్ది, ఆమెకు కూడా రెడ్ నచ్చుద్ది, నాకు యాపిల్ నచ్చుద్ది, ఆమెకు కూడా యాపిల్ నచ్చుద్ది, నాకు క్రికెట్ నచ్చుద్ది, ఆమెకు కూడా క్రికెట్ నచ్చుద్ది. సేమ్ టు సేమ్ అన్నా, మేమిద్దరం మంచి పేరు, మేము పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం. నేను అడిగి, ఏం చదివేవరా నాయన నువ్వు అంటే, ఎంఎస్సి ఫిజిక్స్ అన్నాడు. ఎంఎస్సి ఫిజిక్స్ కాదురా, 8th క్లాస్ ఫిజిక్స్ కూడా నీకు తెలీదు. లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అని ఫిజిక్సే చెప్తుంది. అన్ని టేస్ట్లు కలిసి ఉన్నాయనుకో, రేపు పొద్దున కొట్టుకొని చచ్చిపోతారు. దేవుడు ఇస్తే టేస్ట్ కలవనవసరంలే. నాకు స్పీడ్ అంటే ఇష్టం, మా ఆవిడికి స్పీడ్ అంటే భయం. నేను యాక్సిలరేటర్ ఒత్తితే ఆమె బ్రేక్ ఒత్తుద్ది, నేను డ్రైవర్ అయితే ఆమె కండక్టర్. ఒకవేళ ఆలోచించు, ఇద్దరికీ స్పీడ్ నచ్చింది అనుకోండి, నేను 100లో పోతుంటే భలే ఉందండి ఇంకా పోండి అంటే 120 చాలా బాగుందండి, 140 చాలా బాగుందండి, 160 అబ్బా. ఇంకా ఆ తర్వాత జ్ఞాపకార్థ కొడుకే.
నీ టేస్ట్ ఈరోజు కలుస్తున్నాయి అనుకుంటున్నావు కదా, ఇదంతా పెద్ద భ్రమ. నువ్వు కామంలో ఉన్నప్పుడు, బాగా గుర్తుపెట్టుకో, నువ్వు కామంలో ఉన్నప్పుడు సాతాను నీ కళ్ళని సువార్త మహిమని చూడకుండా బంధించేశాడని గుర్తుపెట్టుకో. ఇది అవిశ్వాసుల మాట మాత్రమే కాదు, నువ్వు అవిశ్వాసిగా ప్రవర్తిస్తున్న ప్రతిసారి నీ కళ్ళకు అంధత్వం కలగజేస్తున్నాడు. యేసుని చూడకుండా నేను ఆపేస్తా ఉంటున్నాడు. నీకేం కనపడట్లేదు. ఈరోజు బాగానే ఉందనుకొని వెళ్ళిపోతున్నావు, జీవితాంతం కూర్చొని పశ్చాత్తాపడతావు. లవ్ మ్యారేజ్ దేవుని చిత్తం కాదు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత సమకూర్చబడతాం, ఇప్పుడు చేసేసుకొని తర్వాత చూద్దాము, వర్కౌట్ అవ్వదు. దాన్ని స్పిరిచువలైజ్ చేయొద్దు, దాన్ని ఆత్మీయతగా మార్చొద్దు, దాన్ని దేవుని చిత్తంలోనికి కలపొద్దు. ఈ రోజుల్లో మనకుంటున్న ఒక దరిద్రపు అలవాటు ఏంటి తెలుసా? దేవుని చిత్తం అనే పదాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం. ఇష్టం వచ్చినట్టు ఎవరో సంపాదించిన ఆస్తి వారసత్వంలాగా వాడతాం మనం. ఒక అమ్మాయి నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పు, అంతేగాని కాడ్లో దేవుని చిత్తానుసారంగా జవాబు చెప్తావు. నిత్యత్వంలో కూర్చొని టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది. ఒకసారి ఇలానే వచ్చాడంట, ఒక ఆమెను ప్రేమించాడు. ఆమె పేరు రూతు. ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యి, ఇంకా ఊరికే పెళ్లి చేసుకుంటే మళ్ళీ దేవుని చిత్తం కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదో పెద్ద అపోహ. దేవుని చిత్తం కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు ఒక మాట చెప్పినా, దేవుని చిత్తంలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ నేను వేసేలాగా మారుస్తాయి. సరే, ఈయన హెబ్రోన్కి వచ్చాడు. వచ్చి, నేను పడుకొని నిద్రపోతాను ప్రభా, రేపు పొద్దున్న లేసేటప్పటికి నా కళ్ళ ముందు రూత్ అని కనుక కనిపిస్తే ఇది నీ చిత్తం అనుకొని పెళ్లి చేసుకుంటా అనుకొని పడుకున్నాడంట. ఈసారి పడుకొని పొద్దున్న లేచాడు. పొద్దున్న లేవగానే కళ్ళ ముందు పెద్ద అక్షరాల్లో RUTH రూత్ అని కనిపించింది. పోయి పెళ్లి చేసేసుకున్నాడు. దేవుని చిత్తానుసారమైన పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఆమె తెలుగు మాట్లాడదు, ఓన్లీ ప్యూర్ సంస్కృతమే మాట్లాడుతుంది. ఈయనకి అసలు గుక్క తిరగలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను సార్, దేవుడు నాతో మాట్లాడినందుకు పెళ్లి చేసుకున్నా. నీ ముఖానికి దేవుడు కూడా మాట్లాడతాడు, రా హెబ్రోన్కి చూపిస్తానని చెప్పి ఇద్దరు ఆటో వేసుకొని హెబ్రోన్కి వచ్చారు. హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఈయన ఎక్కడైతే పడుకున్నాడో అక్కడ తెచ్చి ఇదిగో చూడు అని చూపిస్తున్నాడు. అక్కడ రూతు లేదు. ఇంద్ర రూతు లేదు అనుకుంటే ఆ హెబ్రోన్లో ఆ బ్లూ కలర్ క్లాత్ మీద ఎల్లో కలర్ అక్షరాలు కోసి దాన్ని కొడతారు చక్కగా. ఆ వచనం ఏంటంటే, జీసస్ సెడ్ ఐ యామ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్. ట్రూత్లో టీ ఊడిపోయింది. ఈయన రూత్ అనుకొని పెళ్లి చేసుకొని వచ్చేసేటప్పటికి వీళ్ళు టీ తగిలిచ్చేశారు. ట్రూత్ ఏంటంటే రూతు లేదు. జీవితానికి తగులుకుంది కదా, ఏం చేస్తారు? ఇలాంటి పిచ్చి పిచ్చి దేవుని చిత్తాలు కనుక్కోబాకో. కామంతో పుట్టేది, మోహంతో పుట్టేది, పాపపు కోరికలతో పుట్టేది, అందం వెనకాల కుక్కలాగా పడి దాన్ని దేవుని చిత్తం అని ఎలా అంటావు? ఎంత అధ్వాన బతుకు కదా ఇది. ప్రిడా, పాపమని పేరు పెట్టు. పాపాన్ని అనవసరంగా బైబిల్లో, మతంలో, క్రైస్తవ ఆచారాల్లో, లేకపోతే పెద్దోళ్ళు పెళ్లి చేస్తే అది అఫీషియల్ అయిపోతుంది. ఎక్కడ అఫీషియల్ అవుతుంది? అక్కడ కాదు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మహానుభావులు చేసుకునేదేమో కామప్ మ్యారేజ్లో దాన్ని హోలీ మ్యాట్రిమనీ అని ఎత్తారు. పైన సిగ్గు శరం అనేది ఉండాలి కొంచెమన్నా. దాని మీద హోలీ మ్యాట్రిమనీ ఎలా వేసుకుంటావు? నాలుగు పదాలు అర్థం తెలుసా నీకు? హోలీ అంటే ఏంటో దేవుణ్ణి వర్ణించడానికి వేసే పదాలవి. హోలీ అనేది కార్డు మీద వేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా వేసుకో, అది దేవునికి సంబంధించిన పదం. ఇష్టం వచ్చినట్టు ప్రేమించి తిరిగి రిసార్ట్లో పండుకొని లాడ్జుల్లో తిరిగి హోలీ అని వేసుకునే ధైర్యం చేయబాకు, ఆరిపోతావు. జాగ్రత్త. ఇలా హోలీ మ్యాట్రిమనీ వేసుకొని లోపల తీస్తే ఏముంటుంది తెలుసా? ఓ పెద్ద బ్రాండెడ్ సేవకుడు పేరుంటే కింద కోవర్కర్ ఆఫ్ బ్రదర్ బక్సింగ్. సిగ్గనేది ఉందా? నువ్వు చేసుకునే కామపేశాలకి సేవకుడు పేరేస్తే అఫీషియల్ అయిపోతుంది అనుకుంటున్నావు. ఎక్కడవుతుంది? అక్కడ అవ్వదు. నీ నాటకాలన్నీ ఇక్కడ వరకే. నిత్యత్వంలో ఏం నిలబడి లెక్క చెప్తావు? నిన్ను కొన్నాడు, వాస్తవమే. మనం బలహీనం, కృపని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కృపతో ఆడుకోబాకో, అప్పగించుకో. నిన్ను 100% బయటకు తీసుకొని వస్తాడు.
మొరపెడతానే ఉండు. ప్రభా నాకు బయటకు రావాలి, బయటకు రావాలి, బయటకు రావాలి, బయటకు రావాలి, బయటకు రావాలి, బయటకు రావాలి. కూర్చుంటే లేస్తే నువ్వు తప్పు దృష్టి చూసినా, తప్పు చదివినా, పోర్నోగ్రఫీ చూసినా, ప్రభా నేను బయటకు రావాలి, నాకు వద్దు వద్దు వద్దు. ఆగకుండా మొరపెట్టు, ఆగకుండా బైబిల్ చదువు. నువ్వు చేయగలిగింది ఇట్టి సహవాసంలో నుంచి పారిపో, జాగ్రత్త పడు. వాళ్ళకి మొహమాటాలు లేకుండా కట్ చేసేసి ప్రభు ఖచ్చితంగా నీకు విజయం ఇస్తాడు. దావీదు పడ్డాడు బెత్షెబాతో, కానీ ఒక రోజు వచ్చింది. దావీదు ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు అబీషాగ్ అనే అందమైన యవ్వనస్తురాలు దావీదు పక్కన ఒకే పడకలో పడుకుంది. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? దావీదు ఆమెని కూడలేదు. పాత నిబంధన దావీదుకే పడకలో ఒడిలో అవ్యం కలిసి పడుకున్న అబీషాగుతో పాపం కూడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆపగలిగితే కొత్త నిబంధన నన్ను ఆపలేడా? 100% ఆపగలడు. ఒడిలో పడుకున్న స్త్రీని కూడా కూడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆపి చూపించాడు. ఈయన నా హృదయానుసారుడు. ఎందుకు చూపించాడు తెలుసా? సౌలుకి ఇది జరిగి ఉంటే పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే సౌలు ఎప్పుడు ఇలా అమ్మాయిల పాపంలో పడినట్టు బైబిల్లో లేదు. దానియేలుకి ఇలాంటి జరిగి ఉంటే పెద్ద ఇష్యూ కాదు, యోసేపు జరిగి ఉంటే ఎవరు ఎక్స్పెక్ట్ వచ్చారు. కానీ దావీదు విషయంలో రాయబడింది. ఒకప్పుడు మేడ మీద నడిచేటప్పుడు ఎక్కడో కనిపించి ఆయన నమ్మిన సైనికుని భార్యను తెలిసి పాపం చేసిన ఇలాంటి పడిపోయే బలహీనుడు దేవుని చేతిలో తాను అప్పగించుకున్నప్పుడు ఎంత చక్కగా దేవుడు తన్ని కాపాడాడో. బలహీనుడిని ఒడిలో ఉంటున్న ఆమెతో కూడకుండా ఆపగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎందుకు ఆపడు? ఎడతెక్కకుండా ప్రార్థన చేయి, ఆగకుండా బైబిల్ చదువు, విశ్వాసం ఉంచు. ప్రభు ఒక రోజు నన్ను బయటకు తీసుకొస్తాడు.